ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాధిక రీల్స్ వరల్డ్. ఈరోజు మార్చిన కారం పొడి ఎలా చేసుకోవాలో చూద్దామండి. దానికి ముందుగా ప్యాన్ తీసుకొని వేడి చేసుకొని అందులో ఒక కప్పు పల్లీలు తీసుకొని బాగా వేయించాలండి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. సో దానికోసం పల్లీలను వేయించి చల్లారనివ్వడానికి పక్కకు పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చి మనం హాఫ్ కప్పు శనగపప్పు, హాఫ్ కప్పు మినపప్పు రెండు కలిపి వేయించుకోవచ్చండి. వీటిని కూడా బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించాలండి. వేగకపోతే అనేది కారము పచ్చి వాసన వస్తుంది. అందుకే ఇలా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. నెక్స్ట్ తర్వాత కొంచెం శొంఠి కూడా తీసుకోవాలి, కొంచెం దాల్చిన చెక్క, కొన్ని లవంగాలు తీసుకొని వాటిని కూడా బాగా వేయించుకోవాలండి. అందులో జీలకర్రను కూడా వేసి బాగా ఈ మసాలాని వేయించాలి. ఇవి కొంచెం వేడైతే చాలండి. తర్వాత నెక్స్ట్ ధనియాలు, హాఫ్ కప్ ధనియాలు తీసుకొని ధనియాలను కూడా బాగా ఇలా నలిస్తే పొడి అయ్యే విధంగా వేయించుకోవాలండి. ధనియాలను కూడా పక్కకు పెట్టి ఒక్క చుక్క ఆయిల్ వేసుకొని అందులో మిరపకాయలను తీసుకొని ఒక 100 గ్రామ్స్ మిరపకాయలను తీసుకొని బాగా వాటిని కూడా లైట్గా వేయించుకోవాలండి. అందులో కరకరలాడే విధంగా కరివేపాకును తీసుకొని వేయించుకోవాలండి. ఇది వేగాక మనము చల్లారించడానికి పక్కకు పెట్టుకోవాలండి. వీటన్నిటిని మనం పక్కకు పెట్టుకోవాలి. పెట్టుకున్నాక అన్ని పప్పులని వేసి కలుపుకోవాలండి. పల్లీలు, శనగపప్పు, ముందుగా వేయించుకున్న పల్లి మసాలాలన్నీ కలుపుకోవాలి. తర్వాత ఇవి చల్లారాక వీటిని కూడా వేసుకొని అన్నిటినీ కలిపి మిక్సీ జారీలో వేసుకొని మనం ఉప్పు వేసుకొని మిక్సీ పట్టాలండి. మిక్సీ పడితే ఈ విధంగా పౌడర్ తయారవుతుంది. ఈ పౌడర్ని వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఎప్పుడైనా ఇంట్లో మనం అన్నం రెడీ కర్రీ లేనప్పుడు వేడివేడిగా ఇలా తింటే చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. డెఫినెట్గా తయారు చేశారనుకుంటున్నాను. బాయ్.